చూడండి అంక శ్రేణిలో ఎన్ని పదాల మొత్తం. మరి ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్ సూత్రం కూడా అడగవచ్చు. ఈ కింది వాటిలో అంక శ్రేణిలో ఉన్నటువంటి ఎస్ఎన్ అనేటువంటి సూత్రం ఏందని అడిగిండు. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అలాగే ఎన్ స్క్వేర్ ఉంది. ఇక్కడ n/2 ఇంటూ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఉంది. సో 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంక శ్రేణిలో n పదాల మొత్తం 2n ప్లస్ 3n స్క్వేర్ అయినా అంక శ్రేణిలో t5 ఎంత, ఐదో పదం ఎంత? n పదాల మొత్తం ఇచ్చిండు. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 3n స్క్వేర్. అడిగింది t5. మరి t5 అనేది ఐదవ పదం, ఇక్కడేమో n పదాల మొత్తం. సో మనకి ఐదవ పదానికి సూత్రం ఏంటంటే S5 అంటే మొదటి 5 పదాల మొత్తం మైనస్ S4 అంటే మొదటి 4 పదాల మొత్తం. మరి ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం ఈజీగా తెలుసుకోవచ్చు. t5 అంటే ఐదో పదం ఈజ్ ఈక్వల్ టు 5 పదాల మొత్తము మైనస్ 4 పదాల మొత్తం. S5 అంటే ఎన్ని ఉన్న ప్లేస్లో 5 రాస్తాం. 2 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 5 స్క్వేర్. 2 5ల 10, 5 స్క్వేర్ అంటే 25, 25 మూల 75, కూడితే 85. ఇది S5 85. మైనస్ S4 అంటే n ప్లస్లో 4 రాస్తే 2 ఇంటూ 4 అంటే 8, 3 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16, 16 3 48, 48 ప్లస్ 8 56. సో 85 మైనస్ 56 తీసివేస్తే 15లకి 6 పోతే 9, 7లకి 5 పోతే 2, 29. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి అంక శ్రేణిలో n పదాల మొత్తం ఇచ్చినప్పుడు మరి ఎస్ఎన్ అనుకుంటాం. ఐదో పదము అంటే 5 పదాల మొత్తం మైనస్ 4 పదాల మొత్తం తీసివేస్తే మనకు కావాల్సినటువంటి ఐదో పదం అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అంక శ్రేణిలో పదాల మొత్తం 1633. ఆ శ్రేణిలో ఉన్నటువంటి మొదటి చివరి పదాలు సరాసరి 71 అయినా ఆ శ్రేణిలో ఉన్నటువంటి పదాల సంఖ్య ఎంత? ఎస్ఎన్లో అని ఇచ్చిండు. n పదాల మొత్తం ఇచ్చిండు 1633. అలాగే మొదటి పదము చివరి పదం యొక్క సరాసరి a ప్లస్ ఎల్. ఏ అనేది మొదటి పదము, ఎల్ అంటే చివరి పదము. వాటి యొక్క సరాసరి అంటే a ప్లస్ l/2 ఈజ్ ఈక్వల్ టు 71. అయితే a ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 142 అవుతుంది. అయితే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నెంబర్ ఆఫ్ టర్మ్స్, పదాల సంఖ్య తెలుసుకోవాలి. ఎస్ఎన్కు 2 సూత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. n/2 ఇంటూ a ప్లస్ ఎల్, మొదటి పదము ప్లస్ చివరి పదం. ఎస్ఎన్ అంటే 1633 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అంటే 142. 2 ఒకట్ల 2 ఏడుల 2 ఒకట్ల. సో n ఈజ్ ఈక్వల్ టు 1633/71. 1633/71. 71తో భాగాహారం చేద్దాం. సో భాగాహారం చేసినట్టయితే 2ల 142, 1 2 3. సో నెక్స్ట్ 3తో గుణిస్తే 3 ఒకట్ల 3, 3 ఏళ్ళ 21. సో 23. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 23. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకేనా? అంక శ్రేణిలో పదాల మొత్తం ఇచ్చిండు. మొదటి చివరి పదంలో యొక్క సరాసరి ఇచ్చిండు 71 అని. ఇది డిఎస్సి 2001లో వచ్చినటువంటి క్వశ్చన్. మరి నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 1633. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ 17. దెన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 5th term is 24 and 12th term is 94. Then the sum of first 20 terms. Sum of first 20 terms. ఐదో పదం ఇచ్చిండు, 12వ పదం ఇచ్చిండు. ఐదో పదం అంటే A5 అనగా a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 24. 12th టర్మ్ అనగా A12 a ప్లస్ 11d రాసుకుంటాం. సో 94. మనకి ఈ రెండు కూడా రెండు చరరాశుల రేఖీయ సమీకరణంలో చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా సాధిస్తాం. సో మైనస్ 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 తీసివేస్తాం. 4dలకి వెళ్ళి 11d తీసేస్తే -7d ఈజ్ ఈక్వల్ టు 24కి వెళ్ళి 94 చేస్తే -70. బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సల్. d ఈజ్ ఈక్వల్ టు 70/7. 7 ఒకట్ల 7 పదుల. సో సామాన్య భేదం 10 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మొదటి పదంలో A5లో సబ్స్టిట్యూట్ చేస్తే a వస్తుంది. లేదంటే మనకి మొదటి పదం కూడా కావాల్సి ఉంది కాబట్టి a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 24. d ప్లస్లో 10 రాస్తే 4 10 40 ప్లస్ 40 అనేది రెండో వైపు వస్తే -40 తీసివేస్తే a ఈజ్ ఈక్వల్ టు -16. మొదటి పదం -16. అడిగింది సమ్ ఆఫ్ 20 టర్మ్స్. S20 ఈజ్ ఈక్వల్ టు 20/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. 2 1 2 10 క్యాన్సల్. 10 ఇంటూ 2 ఇంటూ a అంటే మొదటి పదం -16, n మైనస్ 1 అంటే 19, d అంటే 10. సో బ్రాకెట్లో 2 ఇంటూ -16 -32 ప్లస్ 190. 190లోకి వెళ్ళి తీసేస్తే 158 ఇంటూ 10 1580. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.